హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో కృష్ణ ప్రభుజీ 11వ దండవత స్కందంలో ప్రణామం. 6వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి ఈ రోజు మనం చదువుకున్నాం. సో ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్లు యదుకులము ప్రభాస తీర్థానికి వెళ్ళడం అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఇంతకు ముందు అధ్యాయంలో నారదుడు వసుదేవుడితో మాట్లాడడం, ఆ తరువాత జరిగినటువంటి సంఘటనని ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా చూస్తే యదువంశీయులందరూ కూడా శాపగ్రస్తులవుతారు. ప్రభాస తీర్థంలో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చనిపోతారు. ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకొని చనిపోతారు. ఇప్పుడు ప్రభాస తీర్థంకి వెళ్ళడం అనేటువంటి చూస్తున్నాం. అయితే భగవంతుడి యొక్క అంతర్ధాన లీల అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. భగవంతుడి అంతర్ధాన లీల సమయంలో బ్రహ్మదేవుడు తన పుత్రులు, దేవతలు, శివుడు, యక్షులు, కిన్నెరలు, ప్రజాపతులు, ఉం, అందరూ కూడా, ఇంద్రుడు, ఆదిత్యులు, అశ్విని కుమారులు అందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది భగవంతుని దర్శించుకోవడం కోసం. వచ్చినటువంటి భగవంతుని దర్శించుకున్నటువంటి వాళ్ళు భగవంతుడికి కీర్తన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడానికంటే ముందు వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి దండవత యొక్క ప్రణామం. పాద దండవత పద్మాలకి ప్రణామం. దండవ ప్రణామం చేశారు. అందరూ కూడా సాష్టాంగ నమస్కారాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. సాష్టాంగ నమస్కారం చేయాలి. మనం కూడా ఎప్పుడైనా సరే టెంపుల్ కి వెళ్తే భగవంతుని దర్శించుకుంటే మొదటగా మనం చేయాల్సినటువంటిది సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కోరికలు కాదు ఉండాల్సింది. ప్రార్థనలో భగవంతుణ్ణి కీర్తించడం, ఆ తరువాత మన యొక్క తుచ్చమైనటువంటి స్థితిని తెలియచేయడం, ఆ తర్వాత మనల్ని ఉద్ధరించడం కోసం భగవంతుణ్ణి కోరిక కోరడం. ఆ కోరిక మనల్ని ఉద్ధరించడం కోసం, భౌతిక కోరిక కాదు. ముందు భగవంతుణ్ణి గొప్పగా కీర్తించాలి మన కీర్తనలో. రెండవది, మన కీర్తనలో భాగంగా ముందు మన యొక్క నిజస్థితి, మన యొక్క తుచ్చమైనటువంటి స్థితి, మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆ, స్థితి గురించి మనం భగవంతుడికి తెలియజేసుకోవాలి. ఆ తర్వాత అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది భగవంతుడికి అంటే మనం ఆ, మన యొక్క నిజస్థితి మనకు తెలుసు అని భగవంతుడికి మనం తెలియజేసినట్లు. అంటే నేను నీలా కాదు, నేను నీ అంత గొప్పవాణ్ణి కాదు అని చెప్పడం. నువ్వు ఎంతో గొప్ప, నేను ఎంతో చిన్న అనేటువంటి విషయాన్ని మనము భగవంతుడికి తెలియచేస్తే అప్పుడు భగవంతుడు మన హంబుల్నెస్, మన ఈ వినయం అనేటువంటిది మనకి, మన యొక్క విధేయతలు అనేటువంటివి భగవంతుడికి అర్థమవుతుంది. ఆ తర్వాత నేను ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడాలో దానికి సహాయాన్ని అర్థించాలి మనం భగవంతుడిని. ఇది ప్రార్థన చేసేటువంటి విధానం. దేవతలు కూడా కీర్తిస్తున్నారు. దేవతలు కీర్తిస్తూ ముందుగా వాళ్ళు ఏమంటున్నారు, భగవంతుడి యొక్క పాద పద్మాలకి ప్రణామం తెలియజేసేసి, భగవంతుణ్ణి ఈ జగత్తును సృష్టించి పోషించి లయం చేస్తున్నావు, ఈ మాయను 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 నియంత్రించి ఇదంతా చేస్తున్నావు. అంటే మాయని అపాయింట్ చేసావు. మాయని అపాయింట్ చేసి నువ్వు ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించి పోషించి లయం చేస్తున్నావు. ఉం? నీవు ఈ జగత్తులో సమస్తం విస్తరించి ఉన్నప్పటికీ ఈ జగత్తుకు పరంగా నువ్వు ఉన్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం భగవంతుడు విస్తరించే ఉన్నప్పటికీ భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడు. భౌతిక విశ్వానికి పరంగా తన యొక్క ధామంలో నిత్యం ఆధ్యాత్మిక ఆనందంలో నెలకొని ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. మొదటి విషయం, ఈ సృష్టి మొత్తం భగవంతుడు సృష్టించాడు. ఈ సృష్టి మొత్తం భగవంతుడు పోషిస్తున్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని లయం చేస్తున్నాడు. ఎలా? మాయతోటి. మాయను సృష్టించి మాయని అపాయింట్ చేసి మాయని ఈ భౌతిక సృష్టిలో సృష్టి స్థితి లయ జరిగే విధంగా చేశారు. రెండవ విషయం,
ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి భగవానుడు ఈ భౌతిక విశ్వంలో పరముగా ఉన్నారు. భౌతిక విశ్వానికి పరంగా ఉన్నారు. మూడో విషయం, ఈ మాయ యొక్క ప్రభావంలో భగవంతుడు లేరు. ఈ మాయ యొక్క ప్రభావంలో భగవంతుడు లేరు. ఎప్పుడు? స్వయంగా భగవంతుడే ఈ భౌతిక విశ్వానికి వచ్చినప్పుడు కూడా భగవంతుడు ఈ మాయ యొక్క ప్రభావంలో లేరు, మనందరిలాగా. ఓకే, అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు? మాయను సృష్టించిందే భగవంతుడు, మాయని నియమించిందే భగవంతుడు, కాబట్టి మాయ యొక్క ఇదిలో లేదు. తర్వాత ఎవరైతే భ్రమలో ఉన్నారో, అంటే ఎవరైతే మాయ ప్రభావంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏం చేస్తారట? అర్చనలతోటి, వేదాధ్యయనంతో, దానంతో, తపస్సుతోటి, మిగిలినటువంటి ఇతర కర్మకాండ క్రియలతోటి వాళ్ళందరూ కూడా పవిత్రతను సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు చేస్తారండి అలాంటివన్నీ? దాన ధర్మాలు చేసి, ఉం, అనుష్ఠాన క్రియలు కర్మకాండ చేసి, చేసేవాళ్ళు ప్రభు, వేద కర్మకాండలు అధ్యయనం చేసేవాళ్ళు. చేసి, వేద అధ్యయనాలు చేసి, అర్చనలు చేసి, వీటితోటి మనకి పవిత్రత వస్తది అని అనుకుంటారు. కానీ నిజానికి పవిత్రత అనేటువంటిది ఉం, భగవంతుడికి శరణొచ్చినప్పుడు మాత్రమే, విశుద్ధ స్థితిలో మనము ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. భగవంతుడి పట్ల శ్రద్ధను పెంచుకోవాలి. శ్రద్ధ లేనటువంటి వాడు ఎప్పటికీ ఇది పొందలేడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ భౌతిక కల్మషాల నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఈ భౌతిక మాయ ప్రభావం నుంచి రావాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, నిత్యం భగవంతుడి యొక్క సేవలో ఉండాలి అని అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు దేవీ దేవతల ఆరాధనలు, కర్మకాండలు, దాన ధర్మాలు, వేదాధ్యయనాలు, అర్చనలు వీటితోటి కాదు, విశుద్ధ భక్తితో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి దేవతలు తమ ప్రార్థనలో తెలియజేస్తున్నారు. ఓకే, అది భగవంతుడి యొక్క గొప్పతనం, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించున్నటువంటి వాళ్ళు భౌతిక మాయని జయించినట్లే. ఓకే, భౌతిక మాయని జయించినట్లే. అది మనకి ఇక్కడ తెలియజేసేసారు. రెండోది, మనల్ని మనం పవిత్రం చేసుకోవాలన్నా కానీ ఇది ఒకటే ప్రక్రియ, వేరే ఏ ప్రక్రియ లేదు. ఉం? దేవీ దేవతల ఆరాధనతోటి మనం ఇంకా కల్మషం అయిపోతాం. ఎందుకు? మనం భౌతికమైనటువంటి కోరికలు తీరుతాయి, తీరిన వెంటనే మనకి ఏమవుతుందండి? ఇంకా భౌతికమైనటువంటి కల్మషాలు పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ స్థాయిని దాటుకొని, ఆ స్థితిని దాటుకొని రావాలి మనం. అప్పుడే మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలం. ఓకే, నెక్స్ట్ ఈరోజు 10వ శ్లోకం నుంచి చూద్దాం. సునీత కంఠం నేను. శ్యాన్యస్తవాంగ్రీరశుభాషయదౌ మకేతుః ధ్యానస్తవాంగ్రీరసుభాసయ धूमकेतुः क्षेमाय यो मुनिभिर्आर्द्रहृदयो ह्यमानः क्षेमाय यो मुनिभिरार्द्रहृदयो हृदोह्यमानः यः सात्वतैः समविभूतय आत्मवद्भिः यः सात्वतैः समविभूतया आत्मवद्भिः व्यूहेर्चितः सवनशः स्वरतिक्रमाय व्यूहेर्चितः सवनसः स्वरतिक्रमाय. భావము: మునులు క్షేమమును కోరిన వారై తమ ప్రేమాద్ర హృదయములందు సదా నీ పాదపద్మములనే ధరించియుందురు. అట్లే ఆత్మ సంయమములైన నీ భక్తులు స్వర్గమునకు అతీతముగా నీతో సమాన ఐశ్వర్యములను పొందగోరిన వారై త్రిసంధ్యల యందు నీ పాదపద్మములను అర్చింతురు. ఆ విధముగా వారు నీ చతుర్వ్యూహమును ధ్యానింతురు. ఇంద్రియ భోగమనడి అమంగళ కోరికలను భస్మము కావించుటలు నీ పాదపద్మములు ప్రళయాగ్ని సమానములు. భాష్యము: కేవలము భగవంతుని దివ్య యశస్సునందు దృఢముకు శ్రద్ధను కలిగి ఉండేట ద్వారా బద్ధజీవుడు తన అస్తిత్వమును పవిత్రమనర్చుకొనగలడు. అయినచో శ్రీకృష్ణుని పాదపద్మములను నేరుగా దర్శించుచున్నట్టు దేవతల అసాధారణముకు భాగ్యమును గురించి చెప్పునదేమున్నది? ప్రస్తుతము మనం అసంఖ్యాకముకు కోరికలచే పీడింపబడుచున్నను, అవి తాత్కాలికములు. నిత్యుడగు జీవుడు పరమ నిత్యుడగు భగవంతునితో ప్రేమమయ సంబంధమును అనుభూత కొనర్చుకొనుటకే ఉద్దేశించబడినాడు. దేవదేవుని ఎడ విశుద్ధ భక్తి చే జీవుని హృదయము పూర్ణ సంతృష్టి చెందగలదు.
ఈ శ్లోకమందలి ధూమకేతు అను పదము జ్వలించు తోక చుక్కను లేదా అగ్నిని సూచించును. అది శివుని ప్రాతినిధ్యము. శివుడు తమో గుణాధిపతి. ఇక శ్రీకృష్ణుని పాదపద్మములు శివశక్తి చిహ్నమైన తోక చుక్కతో పోల్చబడినవి. అవి హృదయమందలి అజ్ఞానమును నశింపజేయగలవు. విశుద్ధ భక్తులు భగవద్ధామమునకు వెడలి ఆధ్యాత్మిక జగత్తు యొక్క అనంత ఆనందమును అనుభవింతురని సమవిభూతయే సమాన ఐశ్వర్యమును పొందుటకు అను పద సముదాయం సూచించును. శ్రీకృష్ణుడు అపారముగా ఐశ్వర్యయుతుడు. భగవద్ధామమునకు వెడలేడి ముక్తాత్మునికి కృష్ణ సేవార్థము అంటే ఐశ్వర్యములన్నీయును వసగబడును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ల అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకం నందలి వ్యూహాను పదము మహావిష్ణువు, గర్భోదక సై విష్ణువు, క్షీరోదక సై విష్ణువు అనేది ముగ్గురు పురుషావతారములను మరియు వాసుదేవుని సూచించును. భౌతిక జగత్తును సృజించుటకై శ్రీకృష్ణుడు ఏ విధంగా విస్తరించునో మనము శాస్త్రీయంగా తెలుసుకొనినచో సమస్తము శ్రీకృష్ణుడు సొత్తే అని వెంటనే ఎరిగిన వారమై దానిని స్వార్థ ప్రయోజనములకు వినియోగించుకునే కోరిక నుండి బయటపడదము. శ్రీకృష్ణుడు దేవదేవుడు, ఎల్లరికీ ప్రభువు, సర్వైశ్వర్య నిధి అయి ఉన్నాడు. అతని పాదపద్మములను త్రిసంధ్యలయందు మనుజుడు తప్పక స్మరించవలెను. శ్రీకృష్ణునే సతతము స్మరించుచు ఎన్నడూను అతనిని విస్మరించని వాడు వెలవెలబోయేడి మాయాఛాయకు అతీతముగా నిజమైన ఆనందమయ జీవితానుభూతిని పడేయగలడు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నిజమైనటువంటి ఆనందం కావాలి అని అనుకున్న వాళ్ళు ఇంద్రియ భోగం చేయడం వల్ల రాదు నిజమైనటువంటి ఆనందం. ఎంత ఎక్కువగా ఇంద్రియ భోగం చేసినా కానీ ఆనందంలో మనం ఉండలేము. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరిన తర్వాత కొత్త కోరికలు వస్తాయి. ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుంది. లేదంటే మనం ఈ రోజు పొందినటువంటిది రేపు ఉంటుందో లేదో అనేటువంటి టెన్షన్ ఉంటుంది. మానసికంగా సంతృప్తిగా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి. సంతృప్తులుగా ఉండాలి అని అంటే కోరికలు ఎక్కువగా ఉండి ఆ కోరికలను తీర్చుకోవడం వల్ల సాధ్యం కాదు. మనం సంతృప్తులుగా ఉండాలంటే ముందు మనం ఆధ్యాత్మికంగా మనము మన కోరికలు నిజంగా మనకి సంతృప్తిని ఇవ్వట్లేదు అని తెలిసినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కోరికల్ని నియంత్రించాలి. నిజానికి మనము ఈ భౌతిక విషయంలోకి వచ్చాము. ఈ భౌతిక విషయంలో మనకి ఒక కుటుంబం ఉంది, మనకి ఇంద్రియాలు ఉన్నాయి, మనకి పిల్లలు ఉన్నారు అని మరి అందరికి ఉన్నట్లే కోరికలు మనకు కూడా ఉంటాయి కదండి. అవి ఎలా జీరో చేయాలి అని మనం అందరం కూడా ఆలోచిస్తాం. అది ఎలా సాధ్యమవుతుంది? మనమేమో భాగవతం చదివినా భగవద్గీత చదివినా కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళాలి అని మనకు చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే అందుకని మనకి ప్రభుపాదుల వారు కానీ ప్రభుపాదుల వారి గురువులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కానీ ఏం చెప్తున్నారు అని అంటే, నేను కోరికలు లేనటువంటి స్థితికి వెళ్తాను అని ఎవరైనా చెప్తే మాత్రం అది వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నట్లు. నిజానికి కోరికలు ఉంటాయి, కానీ మన కోరికలని భగవంతుడి సంబంధంలో తీర్చుకోగలగాలి. భగవంతుడి సంబంధంతో తీర్చుకోవాలి. అప్పుడు మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా మనం పవిత్రం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇంద్రియ శుద్ధి అనేటువంటిది అవసరం. ఇంద్రియ శుద్ధి కాకుండా మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము. అంటే ఏం చేయాలి? మనం ఇంద్రియాలతో చేసేటువంటి ప్రతిదీ కూడా భగవత్ సంబంధంలో చేయాలి. అప్పుడు మనం తినేటువంటిదైనా, మనం పీల్చేటువంటిదైనా, మనం వినేటువంటిదైనా, మనం పాడేటువంటిదైనా, మనం ఎక్కడ ఏం చేసినా సరే భగవత్ సంబంధంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అంబరీష్ మహారాజు తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించేశాడు. చివరికి ఆయన ఒక రాజు, ఆయన ఒక రాజ్యాన్ని పాలించారు. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకి పాలన ఉంది, ఆయనకి సర్వ ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆయన భగవత్ సేవలోనే ఉన్నాడు. కానీ ఆయన ఇప్పుడు మనందరికీ ఒక ఉదాహరణగా ఉన్నారు. ఆయనలా మనము అన్ని ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించగలిగితే కోరికలు ఉన్నట్లు బయట వాళ్ళకి కనిపించినా, కోరికలు తీర్చుకుంటున్నట్టు బయట వాళ్ళకి కనిపించినా కానీ మనము యుక్త వైరాగ్యంలో ఉన్నట్లు. యుక్త వైరాగ్యంలోనే ఉన్నాం మనము, కానీ జనాలకి వైరాగ్యంలో ఉన్నామని వాళ్ళకి కనపడదు. వాళ్ళకి అర్థం కాకుండా మనం వైరాగ్యంలో ఉన్నట్టు. ఓకే, అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను కనుక ధ్యానం కనుక చేయగలిగితే, భగవంతుడి యొక్క పాద పద్మాలని ధ్యానించగలిగితే
కోరికలని మనం జయించగలుగుతాం. ఎందుకంటే భగవంతుడి యొక్క పాద పద్మ ధ్యానం అనేటువంటిది కోరికలని భస్మం చేసేస్తుందంట. భస్మం కావించడంలో భగవంతుడి యొక్క పాద పద్మాలు ప్రళయాగ్నిలా పనిచేస్తాయి. ప్రళయాగ్నిలా పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒకటి ఉందనుకోండి, మన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉందనుకోండి, ఎవరైనా ఏదైనా చూపిస్తే దాన్ని ఏం చేస్తాం? మన దగ్గర ఉన్నదాంతో కంపేర్ చేస్తాం. ఓకే, నా దగ్గర ఉన్నది బాగుంటుందా, మంచిదా, లేకపోతే నాకు ఎవరో ఇచ్చేది ఇంకా బాగుంటుందా అని. కదండి. ఒకవేళ నేను నీకు ఇది ఇస్తాను, నీ దగ్గర ఉన్నది నువ్వు వదులుకోవాలి అని చెప్పారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? వదులుకుంటామా? నా దగ్గర ఉన్నది ఇంకా విలువైనది, నీ దగ్గర ఉన్నది విలువ తక్కువది. నువ్వు ఇచ్చే విలువ తక్కువ దానికి నా దగ్గర ఉన్న విలువైన వస్తువు నేను ఎలా వదులుకుంటాను? వదులుకోం కదా, నాకు అవసరం లేదులే అని చెప్తాం. అంటే ముందు మన దగ్గర ఏదైనా ఒక విలువైనది ఉండాలి. మన దగ్గర ఏదైనా ఒక విలువైనది ఉన్నప్పుడు ఆ విలువైనది వదులుకొని విలువ తక్కువది తీసుకోము కాబట్టి, ఆ విలువైనటువంటి వస్తువు ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల ధారణ. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాద పద్మాన్ని ధారణ చేశామో అప్పుడు మన ఇంద్రియ భోగం, ఇంద్రియ కోరికలన్నీ కూడా తుచ్చం అనిపిస్తాయి. చాలా తక్కువ అనిపిస్తాయి, చాలా చిన్నవి అనిపిస్తాయి. ఇంద్రియ భోగం కోసం నేను నా విలువైనది వదులుకోవాలా అని అనిపిస్తుంది. అప్పుడు మనం వదులుకోలేము. అంటే ఆ విధంగా భగవంతుడి యొక్క పాద పద్మాలు ఆశ్రయించినటువంటి వ్యక్తి తన యొక్క కోరికలని భస్మం చేయగలుగుతాడు అని చెప్తున్నారు. కాబట్టి అన్ భక్తులు స్వర్గమునకు అతీతముగా నీతో సమాన ఐశ్వర్యములు పొందగోరిన వారై త్రిసంధులందు నీ పాద పద్మములను ధ్యానింతురు. ఒక భక్తుడు భగవంతుడితో సమానం కదండి. ఒక భక్తుడు భగవంతుడికి ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యాలని పొందుతాడు. ఎలా? మీరు మీరు నిన్న చూసారా? మేము ఒక వీడియో పెట్టాను గోవర్ధన్ కి. ఆ, ఎన్ని ఆఫర్ చేసామండి మనము. మీరు టేబుల్ మీద ఆ, ఆ, చెప్పని భోగి వన్ ఆఫర్ చేశారు కదా. ఎన్ని రకాల ఆఫర్ చేశారు. ఒక అభక్తుడు అన్ని తింటాడా ఒక రోజులో? ఎంత తినడు ఇంద్రియ బ్రో. భోగం చేయాలి అని అనుకున్నా, ఎంత ఇంద్రియ భోగం చేయాలి అనుకున్నా, ఒకే రోజు లడ్డు, ఒకే రోజు పాయసం, ఒకే రోజు ఆ ఎన్ని రకాలు చెప్పడానికి ఆ, ఎన్నో రకాలు పరాటాలు చేశారు. తర్వాత ఉమ్, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఆ, టేబుల్ చూసాం, సరిపోలేదు. ఉమ్, చాలా చేసాం. టే- టేబుల్స్ చూసాం సరిపోలేదు ప్రభు. భగవంతుడికి చూసాం, ఆఫర్ చాలా చేసి. చూసాం. ఉమ్, అవును. అవన్నీ ఎవరు తిన్నారు? ఎవరు తిన్నారు? మళ్ళా స్వామికి ఇచ్చి మేమే అందరూ ప్రభా, తీసుకుంటారు, ప్రసాదంగా తీసుకుంటారు. మేమే తిన్నాం. మేమే తిన్నాం. అంటే ఆయన తిన్నాక నువ్వు తినగలవు. ఆ, ఆ, భగవంతుడి భక్తుడైన వాడు భగవంతుడు ఏం తింటాడో అది తింటాడు. భగవంతుడికి ఉన్నటువంటి సర్వ ఐశ్వర్యాలు భక్తులకు ఉన్నట్లే. నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా అంత తినలేవు నువ్వు. అన్ని తినలేవు, అన్ని రకాలు తినలేవు. ఎంత వండించుకున్నా, ఎంత వండిమన్నా కదా. కానీ మనకంత భగవంతుడి యొక్క సర్వ ఐశ్వర్యాలు మనకు వస్తాయి. ఓకే. కాబట్టి భగవంతుని ఎవరు వదిలిపెట్టరు. ఎప్పుడైతే భగవంతుడితో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అని కోరుకున్న వాళ్ళు భగవంతుడిని వదిలిపెట్టకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం భౌతిక విషయంలో? ఐశ్వర్యం కోసం మనం భగవంతుడిని వదిలేసి దేవీ దేవతల వెనకాల పడుతున్నాం. కానీ తెలివి గలవాడు ఏం చేస్తాడు? ఐశ్వర్యం అంటే భగవంతుడికి ఉన్న ఐశ్వర్యం కదండి. అంతకు మించి ఐశ్వర్యం ఎవరికైనా ఉంటుందా? లేదు భగవంతుడికి ప్రభు. ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మీరు పొందాలంటే భగవంతుడికి ప్రియమైన భక్తులు కావాలి మీరు కదా. భగవంతుడికి ప్రియమైన భక్తులు కావాలి. ఏ విధంగా అయితే ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు అన్నారు అనుకోండి, ఒకడు తండ్రిని ఎదిరించిన వాడు, ఒకడు తండ్రిని ప్రేమించిన వాడు. ఉం? తండ్రికి అన్ని రకాల సేవలు చేసేవాడు. ఒకడు తండ్రికి ఏ సేవ చేయడు, తండ్రిని ఎదిరించి నువ్వు నాకు అవసరం లేదు పో అంటాడు. అప్పుడు తండ్రి ఎవరికి ఇస్తాడండి ఆస్తి? నన్ను చూసిన వాడికే నేను ఇస్తా దేవతలకి. అంటాడు. దేవత. ఆ? నన్ను సేవించిన వాడికి నేను నా ఆస్తి రాసిస్తా, లేకపోతే నేను రాసి ఇవ్వను అంటాడు. అలా అన్నమాట. సో భగవంతుడిని సేవించి భగవంతుడికి భక్తులైతే భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని మనం పొందుతాం. లేదు నాకు భగవంతుడికి అన్యంగా నాకు కావాలి అని కోరుకుంటే మనం ఏది ఎక్కడ ఎంత తిరిగినా కానీ భగవంతుడి ఐశ్వర్యంతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందలేము. సో అది అన్నమాట. అందుకనే తెలివిగలవాడు భగవంతుడి యొక్క పాదపద్మాలని ధారణ చేసి ఎప్పటికీ వదలకుండా ధ్యానం చేయాలి. నెక్స్ట్
11వ శ్లోకం. సుఖోమల మాతాజీ. యశ్చింత్యతే ప్రయత పాణిభిరధ్వగర్రాజ్ఞో यस्यते पेयतपाणि विरध्वराग्नौ అయ్యా నిరుక్త విధినేశ హవిర్గృహీత్వా त्रय्या निरुक्तविधिनेश आविर्गृहीत्वा అధ్యాత్మయోగముతము యోగి విరాత్మమాయాం अध्यात्मयोग उत योगिभिरात्ममाया జిజ్ఞాసుభిః పరమభాగవతై పరీష్టః. जिज्ञासुभिः परमभागवतैः परिष्टः. ఋగ్వేదు సామవేదములను అనుసరించి యజ్ఞములందు ఆహుతులను వసగడి వారలు నీ పాదపద్మను ధ్యానించును. అట్లే యోగులు నీ దివ్య యోగ శక్తిని గురించిన జ్ఞానమును కోరిన వారే నీ పాదపద్మలను ధ్యానించును. పరమ భాగవతులు నీ మాయను దాటగోరి నీ పద సరోజములను చక్కగా అర్చించును. ప్రిపల్లవారి భాష్యము. ఈ శ్లోకం నందు ఆత్మమాయాం జిజ్ఞాసుభి అను పద సముదాయము ప్రధానమైనది. యోగులు అంటే ఆధ్యాత్మ యోగభి భగవంతుని యోగ శక్తిని సంబంధించిన జ్ఞానమును పడేటకై ఉత్సాహపడగా, విశుద్ధ భక్తులు అంటే పరమ భాగవతమై మాయా రాజ్యమును దాటి ప్రేమ పారవశ్యంతో శ్రీకృష్ణ పాదపద్మను సేవించుటకు ఉత్సాహపడుతున్నారు. వీరిలో ప్రతి ఒక్కరిలో భగవత్ శక్తి అందు అభిరుచిని కలిగి ఉందరు. నాస్తికులైన శాస్త్రవేత్తలు కూడా భగవంతుని బాహ్య శక్తిచే మోహితులై ఉందరు. ఇక భోగలాలసులో భౌతిక దేహం ఆకర్షితులై ఉందరు. అది కూడా ఆత్మమాయనే అంటే భగవంతుని శక్తి విస్తారము అయ్యున్నది. భగవత్ శక్తులన్నీ గుణరీత్యా భగవానుతోనూ పరస్పరమును సమాన అయినటువంటి ఆనందమయమైన ఆధ్యాత్మిక శక్తి సర్వోత్కృష్టమైనది. ఏలనగా అది భగవంతునికి విశుద్ధ జీవులకు అనంత సుఖస్థాయిలో ఆ సంబంధం నెలకొల్పుచున్నది. ఆదిలో ప్రతి జీవుడు భగవంతుని ప్రియాసేవకుడే. భగవాన్ని ఆధ్యాత్మిక శక్తి మాయకు అతీతముగా జీవుని అతని శుద్ధ శక్తిలో నెలకొల్పగలదు. మన స్వప్నానుభవము, జాగ్రత్త అనుభవము రెండును మనస్సు యొక్క కలాపములు అయ్యున్నవి. అయినను శాశ్వత స్థితి యందు మనలను నెలకొల్పడి కారణం జాగ్రత్తావస్థలోని మన కార్యములు విపులమైనవి. అట్లే ప్రతి క్షణము ప్రతి జీవుడు భగవాన్ అసంఖ్యాక శక్తుల అనుభవం పొందుచున్నాడు. అయినను ఆధ్యాత్మిక శక్తి యొక్క అనుభవము ఎంతో ప్రధానమైనది. ఏనగా అది జీవుని భావసేవకునిగా అతని ఇచ్చ సహజ స్థితిలో నెలకొల్పగలదు. భగవత్ పాద పద్మములు అంటే తవాంగి రసాత్మక శుభాయశయ ధూమకేతు స్యాత్ సంపర్కం చే పునీతులు కావాలని దేవతలు పరమోత్సాహంతో ఉండిన కారణం వారు అట్టి పద సరోజములను మిగిలి కీర్తిస్తున్నారు. విశుద్ధ భగవద్భక్తులు భగవత్పాద పద్మాశ్రయమును పొందగొన్నప్పుడు శ్రీకృష్ణ ఏర్పాటు చేసి దేవత ద్వారకకు కొని రాబడినట్లుగా భగవద్ధామునకు తీసుకుని రాబడను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్గా ఎవరు ఏది కోరుకున్నా కానీ, ఎవరికి ఏమి కావాలనుకున్నా కానీ వాళ్ళు భగవంతుణ్ణే పూజిస్తున్నారు. కొంతమంది మాయను పూజిస్తారు. మాయ ఎవరండి? భగవంతుడి యొక్క బాహ్యశక్తి. దుర్గాదేవి. దుర్గాదేవి భగవంతుడి యొక్క బాహ్యశక్తి. భగవంతుడితో సంబంధంలో చూడాలి ఏదైనా. ఓకే, ఈ భౌతిక విశ్వం ఏంటి? భగవంతుడు సృష్టించినటువంటి బాహ్యశక్తి. ఈ భౌతిక మాయ ఏంటి? భగవంతుడి యొక్క బాహ్యశక్తి. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుతోడు మొదలుకొని మిగిలినటువంటి దేవీ దేవతలందరూ ఎవరు? భగవంతుడి యొక్క శక్తి. నిరాకార బ్రహ్మం కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా నిరాకార బ్రహ్మానికి ఆరాధన చేస్తుంటే నిరాకార బ్రహ్మం ఏమిటి? అది కూడా భగవంతుడి యొక్క శక్తి. పరమాత్మ ఎవరు? అది కూడా భగవంతుడి యొక్క శక్తి. ఏది కొలిసినా, ఏది చూసినా, దేనికి ఆరాధన చేసినా భగవంతుడికి ప్రత్యక్షంగా కాకుండా భగవంతుడి యొక్క శక్తిని కొలుస్తున్నాం మనం. ఓకే, కొంతమంది దేవీ దేవతల ఆరాధన చేస్తారు, కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తారు, కొంతమంది నిరాకార బ్రహ్మ ఆరాధన చేస్తారు, కొంతమంది మాయాదేవిని ఆరాధిస్తారు. అది ఎవరు ఏం చేసినా కానీ ఎవరికి చేస్తారు? భగవంతుడికే చేస్తున్నారు. ఎందుకంటే అన్ని భగవంతుడి యొక్క శక్తులకే చేస్తున్నారు కదా. కాకపోతే వీటన్నిటినీ మనం భగవంతుడి యొక్క సంబంధంలో మనం చూడలేకపోవడం వల్ల మనకు ఆ ఫలితాలు కలగట్ల, మనకు రావాల్సినటువంటి ఫలితం కలగట్ల. అంటే ఒక వ్యక్తి సిద్ధులు కావాలి అని కోరుకున్నాడు అనుకోండి,
అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం సిద్ధులను పొందడం. ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? సిద్ధులు పొందాలి అనుకున్న వాళ్ళు ధ్యానం పరమాత్మ చేస్తారు. ధ్యానంలో కూర్చుంటారు కదా. పరమాత్మ ధ్యానం లేదంటే విశ్వరూప ధ్యానము, లేదంటే పరమాత్మ ధ్యానం, ఈ రెండు చేస్తారు. ఈ రెండు చేసినప్పుడు ఆ విశ్వరూపం ఎవరు? భగవంతుడి యొక్క భౌతిక రూపం కదా. భగవంతుడి యొక్క భౌతిక రూపం ఏంటంటే ఈ విశ్వరూపం, విరాట్ రూపం. విరాట్ రూపం. రెండవది పరమాత్మ. పరమాత్మ ఎవరు? భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం ఈ భౌతిక విశ్వంలో. ఈ భౌతిక విశ్వంలో భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం అంటే ఏం చేస్తున్నట్టు? సిద్ధులు కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి భగవంతుడి గురించి తెలియకుండానే భగవంతుడి యొక్క శక్తుల ధ్యానంలో కూర్చుంటున్నాడు. ఓకే. యోగులు ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. యోగ సిద్ధిని సాధించడం కోసం భగవంతుడితోటి ప్రత్యక్షంగా పూజ చేయకుండా భగవంతుడి శక్తులని ఆరాధిస్తున్నాడు. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి జ్ఞాన సముపార్జనలో భగవంతుడి సంబంధంలోనే చేస్తున్నాడు. కర్మకాండ చేసేటువంటి వ్యక్తులు కూడా భౌతికమైనటువంటి ఫలితాలు పొందాలి, భౌతికమైనటువంటి లాభాలు పొందాలి అనేటువంటి భావనలో భగవంతుడి యొక్క శక్తి లేకపోతే భగవంతుడి యొక్క సేవకులు, భగవంతుడి యొక్క శక్తులు, భగవంతుడి యొక్క సేవకులు అయినటువంటి దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు. అంటే భగవంతుడి సంబంధంలోనే ఉన్నారు ఎవరైనా. మనం అనుకోవచ్చు వాళ్ళు భక్తులు కాదు, వీళ్ళు భక్తులు అని అనుకోవచ్చు. కానీ నిజానికైతే అందరూ భగవంతుడి సంబంధంలోనే ఉన్నారు. కానీ విశుద్ధ భక్తుడు ఏం చేస్తాడండి? విశుద్ధ భక్తుడు పరమ భాగవతుడు ఏం చేస్తాడు? భక్తి చేస్తాడు, భక్తి యోగం. భక్తి యోగం. శ్రీకృష్ణుడిని అది పరమ భాగవతుడికి మిగిలినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి తేడా. మనకు అనిపించవచ్చు కొంతమంది గొప్ప గొప్పగా సాధువుల్లా కనిపించవచ్చు, అడ్డబట్లు పెట్టుకొని, కాషాయాలు వేసుకొని, అడ్డబొట్లు పెట్టుకొని, జటలు పెంచుకొని ఉండవచ్చు. వాళ్ళు చాలా గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారా? లేదు ప్రభు. అంటే ఒక్కొక్కరు స్థాయి ఏమిటి అంటే అందరూ భగవంతుడితో కనెక్ట్ అయ్యే ఉన్నారు. కొంతమంది టీవీ ఛానల్లో కూర్చొని ప్రవచనాలు చేస్తుంటారు, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క కనెక్షన్ లోనే ఉన్నారు కదా. లేదు అని అంటే కొంతమంది గొప్ప సాధువులు ఉంటారు, కానీ వీళ్ళందరి యొక్క లక్ష్యం భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం కాదు. వీళ్ళందరి యొక్క లక్ష్యం వాళ్ళ వాళ్ళ స్థాయిలో సిద్ధులు. వాళ్ళు కావాలనుకున్నవి సిద్ధులు పొందడమో, సిద్ధులు. నిరాకార బ్రహ్మాన్ని పొందడమో, లేకపోతే భౌతిక లాభాలను పొందడమో ఏదో ఒకటి ఉంది. కానీ వీళ్ళందరికంటే నిజమైనటువంటి పరమ భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడిని ప్రత్యక్షంగా పూజిస్తారు. మనకి భగవంతుడిని ప్రత్యక్షంగా పూజించడం వల్ల కలిగినటువంటి ఫలితం భగవంతుడి యొక్క పాక్షిక విస్తారాలని, భగవంతుడి యొక్క శక్తిని పూజించడం వల్ల కలుగుతుందా? లేదు ప్రభు, కొంచెమే లభిస్తుంది. అదే చెప్పాను. ప్రత్యక్షంగా భగవంతుని పూజించడం వల్ల వచ్చేటువంటి లాభము ఇండైరెక్ట్ గా భగవంతుడిని పూజించడం వల్ల వచ్చేటువంటి లాభం ఒకటి కాదు. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పేశారు, నువ్వు ఎప్పుడైతే దేవీ దేవతలను పూజిస్తావో నువ్వు వాళ్ళ లోకానికి వెళ్తావు, పితృదేవతలను పూజిస్తావో వాళ్ళ లోకానికి వెళ్తావు, భూత ప్రేతాలను పూజిస్తావో భూత ప్రేతాల లోకానికి వెళ్తావు, కానీ నన్ను పూజిస్తే నా నా దగ్గరకు ధామానికి వస్తాం. వస్తావు అని చాలా మంది చెప్తుంటారు. ఏం చేస్తే ఏంటండి, అంతా ఒకటే, మీ మార్గం మా మార్గం, మీ మార్గం మా మార్గం, అన్ని అక్కడికే చేరతాయి అని అంటారు. చేరతాయా? కృష్ణుడు అలా చెప్పాడా? లేదు ప్రభుజీ. వాళ్ళు అలాగే అంటారు ప్రభుజీ. వాళ్ళు అలానే అంటారు, మనం చెప్పినా అలానే అంటారు. అవును ప్రభుజీ, చెప్పినా అలాగే అంటున్నారు. పాపం వాళ్ళని చూసి జాలి పడాలి, వాళ్ళ దురదృష్టం కదా. ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఇప్పటికీ అలానే అంటారు. మన క్లాస్ అంతా విని ఆహా బాగా చెప్పారంటారు, మళ్ళీ మేం చేసేది మాత్రం వదలమంటారు కదండి. సో జాలి పడాల్సింది తప్ప మనం చేయగలిగింది ఏం లేదు, భగవంతుడి కోసం ప్రార్థన చేయడం తప్ప. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం. ప్రభుజీ ఇక్కడ 10వ శ్లోకంలో మునులు చతుర్వ్యూహాన్ని కూడా ధ్యానిస్తారని చెప్పారు ప్రభుజీ. అంటే ఆ స్థాయిలో వేరు మాతాజీ. ఓకే, కొంతమంది ఆ మీకు చతుర్వ్యూహాన్ని ధ్యానించడం వల్ల కూడా కొంత లాభం అనేటువంటిది కలుగుతుంది. ఓకే, కృష్ణుడి యొక్క విస్తారాలే కాబట్టి, అంతేగా ప్రభు. వాసుదేవ సంకృష్ణ ప్రద్యుమ్న అంటే అది హయ్యర్ ఆయన నుంచి వచ్చారు కాబట్టి మనవడి దాకా ఉంటుంది ఆ పవర్, అంతేగా ప్రభు. అవునవును, భగవంతుడి యొక్క విస్తారలే. ఓకే, భక్తుని అర్థం. చతుర్వ్యూహం అంటే ఎవరండి? సంకర్షణుడు, వాసుదేవుడు, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ. అనిరుద్ధ.
ఓకే, అంటే భగవంతుడిని ధ్యానిస్తున్నట్టు, అంటే భక్తులని అర్థం. ఓకే, ఉహు, సో దానివల్ల భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని పొందుతారు. ఉహు. మరి వాళ్ళు దేవీ దేవతల ఆరాధకుల లా కాదు. ఓకే, అదే విశుద్ధ భక్తులే. నెక్స్ట్. అవి ఆయన స్వయం విస్తారాలే కాబట్టి సేమ్ అలా ఉంటుంది అంతే. నెక్స్ట్ 12వ శ్లోకం. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. ప్రయుష్టాయ తవ విభో వనమాలయేయం ప్రయుష్టాయ తవ విభో వనమాలయేయం సంస్పార్థిని భగవతి ప్రతిపత్ని వ్రజ్రీ సంస్పార్ధిని భగవతి ప్రతిపత్ని వజ్రిః యసుప్రణీతమయువర్హణమాధతన్నో యః సుప్రణీతమము యార్హణమాదదన్నో భూయా సంధ్రాంఘ్రి రసుభాషయ మధు యధూమకేతు. భూయాత్ సదాంగ్రిరసువాస యధూమకేతుః. ఓ సర్వశక్తిమంతుడా, దాసుల ఎడ నీవెంత కరుణామయుడు అనగా, మేము నీ వక్షస్థలము వేసిన వాడిన పూమాలని నీవు స్వీకరించితివి. లక్ష్మీదేవి నీ దివ్య వక్షస్థలంనే తన స్థానంగా చేసుకునేను కనుక మా కానుక కూడా అచటనే విరాజిల్లుటను గాంచి సవతి వల్ల నిస్సందేహంగా కలత చెందగలదు. అయినను నీవెంత దయామయుడు అనగా, నేనిచ్చే దేవేరి లక్ష్మీదేవిని నిర్లక్ష్యపరిచి నీవు మా కానుకను మహోన్నత అర్చనముగా స్వీకరించితివి. ఓ కరుణామయుడ, నీ పాదపద్మములు ప్రళయాగ్ని వలె పనిచేసి మా హృదయములందలి అమంగళమయ కోరికలను హరించుగాక. భాష్యము భగవద్గీత 9.26 అని ఇట్లా చెప్పబడింది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి బృహృతస్మస్నామి ప్రయతాత్మనః. శ్రీకృష్ణ భగవానుడు తమ ప్రియతమ పత్రుల నుండి అత్యల్పమైన కానుకనైనను కృతజ్ఞతతోనూ ఆనందంతోనూ స్వీకరించును. ముద్దుల తనయుడు వసిగే అత్యల్పము కానుకతో తండ్రి సులభముగా జితుడైనట్లుగా శ్రీకృష్ణుడు తన విశుద్ధ భక్తుల ప్రేమచే జితుడగును. ఆధ్యాత్మికవాది నిరాకార భావనను పూర్తిగా విడువనంత వరకు భగవంతునికి అటువంటి ప్రేమమయ కానుకను వసగలేడు. హృదయం అందు పరమాత్మ ధ్యాన పద్ధతి భక్తి యోగం అంతగా శ్రీకృష్ణునికి ప్రియమైనది కాదు. ఏలయనగా ధ్యానం నందు యోగ సిద్ధులను పడేయట ద్వారా తనను సంతృష్టిపరచుకుని కోరుకుని కానీ భగవంతుని కాదు. అట్లే భగవంతుడి నుండి భౌతిక లాభమును పడేటకు జనులు దేవాలయములందు ఆ దేవదేవుని అర్చింతుడు. కానీ నిజమైన ఆధ్యాత్మిక సిద్ధిని పొందగోరు వాడు భగవన్ మహిమను సదా కీర్తించి శ్రవణం చేయటకు ఉత్సాహం చూపవలను. అటువంటి భక్తిమయ ఉత్సాహము భగవత్ ప్రేమచి ప్రేరితపై ఉండి స్వార్థరహితముగా నుండును. బుద్ధుల తనయుడు చిన్న కానుకతో చెంతకు చేరినప్పుడు తండ్రి తన పత్ని యొక్క ప్రేమపూర్ణ ఆలింగనంను నిర్లక్ష్యపరచునట్లుగా కరుణామయుడైన భగవానుడు తన నిత్య దేవేరి అయిన లక్ష్మీదేవిని నిర్లక్ష్యపరిచి వినమ్రుడైన భక్తునికే ప్రాధాన్యం ఇచ్చును. భగవంతునికి చెందిన సామగ్రి అంతయు పూర్తిగా దివ్యమైనది, ఆధ్యాత్మికంగా ఐశ్వర్యయుతమైనది కనుక అతడు ధరించిన ఏ పూమాలయు వాడిపోదని శ్రీల జీవ గోస్వామి తెలియజేసింది. అట్లే శ్రీకృష్ణుని వల్లనే దివ్యురాలైన లక్ష్మీదేవి నడవడిలోని ఎటువంటి ఈర్ష్య కనబడే అవకాశమే లేదు కనుక దేవతల పలుకులను గాఢమైన భగవత్ ప్రేమతో వెలువడిన పరిహాస వాక్కులుగా ఎరగవలెను. దేవతలకు లక్ష్మీదేవి రక్షణము, తుట్టతుదకు దేవదేవుడకు శ్రీకృష్ణుని రక్షణము ఉన్నవి. భగవంతునితోనూ అతని దేవేరితోనూ గల ప్రేమమయ సంబంధంపై దృఢమగు విశ్వాసంతోనే దేవతల వినోదంగా పలకగలిగారు. హరే కృష్ణ ప్రభుత్వ. హరే కృష్ణ. భగవంతుడు భక్తుల పట్ల ఎంతటి కరుణామయుడు అనేటువంటి విషయంలో మనకి భగవంతుడు స్వయంగా లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టేస్తారు భక్తుల కోసం. ఎవరికండి లక్ష్మీదేవి వద్దు? చైతన్య మహాప్రభు వదిలేశారు ప్రభుజీ అలా లక్ష్మీ ప్రియని విష్ణు ఆ. ప్రియ. సో ఎవరికి లక్ష్మీదేవి వద్దు? అందరికి బ్రహ్మకి కూడా కావాలంటారు. అందరికీ బ్రహ్మకి కూడా కావాలి. వద్దు అనుకుంటారు. అందరికి లక్ష్మీదేవి కావాలి. ఎవరైనా లక్ష్మీదేవి వద్దనే వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళందరూ లక్ష్మీదేవి వద్దు కదా. మనకి కృష్ణుడు వద్దు కానీ లక్ష్మీదేవి కావాలి. అందుకని మనం లక్ష్మీ పూజలు చేస్తాం. అవును. లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ పూజలు చేస్తాం. కానీ లక్ష్మీదేవి కావాలి అని అనుకున్న వాళ్ళు నిజంగా చేయాల్సిన పూజ కృష్ణుడికి. కృష్ణుడు పూజ. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది లక్ష్మీదేవి. ఎస్ ప్రభు. కృష్ణుడు లేని చోట లక్ష్మీదేవి ఉండదు. కృష్ణుడు లేకుండా మీరు లక్ష్మీదేవికి పూజ చేసినా లక్ష్మీదేవి దాన్ని స్వీకరించం. అందుకని లక్ష్మీదేవి ఆవిడ ఒంటరిగా పూజ వెళ్ళిపోద్ది చేస్తే ఆవిడ వెళ్ళిపోద్ది. ఆమె వెళ్ళిపోతుంది. ఎందుకంటే కృష్ణుడి సేవ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వదిలిపెట్టి ఉండలేదు కదా. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? భగవంతుడి యొక్క వక్షస్థలంలో ఉంటుంది. ఎస్ ప్రభు.
భగవంతుడు మన దగ్గర తెచ్చుకుంటే లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టు కదా. వచ్చినట్టు ప్రభు తెచ్చుకున్నాడు. ఇద్దరు కాకపోతే ఆ జ్ఞానం లేక మనం ఏం చేస్తామండి? ఉం? లక్ష్మి వ్రతాలు, నోములు లక్ష్మీదేవి ఒకటి కాదు, రెండు కాదు, వందల వందలు చేసేస్తాం మనం. అసలు చేయాల్సింది మర్చిపోతాం. కానీ భగవంతుడు ఎలాంటి వాడు చూడండి. మనము ప్రేమతోటి భగవంతుడికి ఏదైనా కానుకిస్తే మనం ఏమిస్తామంటే భగవంతుడికి పూమాల తయారు చేసి ఇస్తాం. సత్యవతి మాతాజీ లాంటి వాళ్ళు వెళ్ళి మరీ అడిగి మరీ తయారు చేసి సేవ తీసుకొని ఒక పూమాల తయారు చేసి ఇస్తారు ప్రేమతోటి. ఆమెకి భగవంతుడికి పువ్వుల మాలలు తయారు చేయడం అంటే ఇష్టం కాబట్టి ఆమె తయారు చేసి ఇస్తారు. అంటే ఎందుకు చేస్తున్నారు? ప్రేమతో చేస్తున్నారు, ఇష్టంతో చేస్తున్నారు. అంత కోరికతో మాతాజీ పూమాలను తయారు చేస్తే భగవంతుడు స్వీకరించుకుని ఉంటారా? ఆ? స్వీకరిస్తారు ప్రభుజీ. స్వీకరిస్తారు. మనం ఇచ్చిన పూమాలను తీసుకెళ్లి భగవంతుడు ఎక్కడ వేసుకుంటారు? మెడలో మెడల్లో వేసుకుంటారు. వేసుకుంటారు. మెడలో మెడలో వేసుకుంటే అది పాదాలకి ఎక్కడ? గుండెల మీదనే వేలాడుతుంది కదా. పట్టేస్తారు. లక్ష్మీదేవి కూడా ఇచ్చినట్లే. లేదు, లేదు చాలా లేదు లేదు లేదు. శ్లోకం మ- వెళ్ళింది ప్రభు. ల- లక్ష్మీదేవి ఉన్న స్థానంలో మనం ఇచ్చిన పూమాల వేలాడుతూ ఉంటుంది. ఓకే, లక్ష్మీదేవి ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందం. కొత్తగా వింటున్నాం ప్రభుజీ ఇప్పుడు ఇది మాత్రం. లక్ష్మీదేవి ఎలా ఫీల్ అవుతుంది అని అంటే, అబ్బో. నేను కావాలా, నీకు నీ భక్తుడిచ్చిన పూమాల కావాలా అన్నట్టు ఫీల్ అవుతుంది. అంటే అద్భుతం. నీ భక్తుడిచ్చిన పువ్వుల మాలను నేను ఇచ్చే స్థానంలో ఉంచుతావు, నేను ఉండాల్సిన స్థానంలో ఉంచుతున్నావు నువ్వు అని. ఇప్పుడు భక్తుడు లక్ష్మీదేవి సవతుల్లాగా అయిపోయారనమాట ఇప్పుడు. ఓకే, సవతి పోరు అనమాట. భక్తుడికి లక్ష్మీదేవికి మధ్య సవతి పోరు. ఓకే, కృష్ణుడు ఎవరికి మొగ్గు చూపిస్తారు? ఇద్దరు భార్యలు ఉన్నారు, మనం ఎవరో ఒక భార్య దగ్గరికి వెళ్తారు కదా గొడవ పెట్టుకుని. ఎవరు ప్రేమను చూపిస్తే వాళ్ళ దగ్గర. ఇక్కడ కృష్ణుడు లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టి భక్తులు ఇచ్చిన పూమాలను మాత్రం తీసేయరు. ఓకే, అది భగవంతుడు భక్తుడి మీద చూపించేటువంటి కరుణ. అందుకోసం భగవంతుడు స్వయంగా అవతరించి లక్ష్మీప్రియని కూడా వదిలేశారు కదండి. చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు ఎందుకు అవతరించారు? మనల్ని కరుణించడానికి, మన పట్ల ప్రేమతోటి, మన పట్ల కరుణతోటి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు నాకు లక్ష్మీదేవి కూడా అవసరం లేదన్నారు. వివాహం చేస్తే వద్దు అన్నారు. మళ్ళీ వివాహం చేస్తే మళ్ళీ వద్దన్నారు. ఇద్దరు భార్యలని వదిలేసి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని యుక్త వయసులో, ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి వయసులో ఆయన చేసిన పని వల్ల ఎవరికి లాభం కలిగింది? భక్తులకి, మనకి మనందరికి. భక్తులు మనందరికి భక్తి ఎలా? ఈ రోజు మనం ఇలా కూర్చొని భాగవతం చదువుతున్నాం అంటే ఆయన మూలంగా చదువుతున్నాం Yes, కదా. ప్రభుజీ. ఆయన స్టార్ట్ చేసినటువంటిదే కృష్ణ చైతన్య ఉద్యమం. ఎవరు ప్రభుపాద చేసేది ఏంటిది? ప్రభుపాద ఏం ప్రచారం చేసినా కానీ అది చైతన్య మహాప్రభు స్టార్ట్ చేసింది కదండి. Yes, ప్రభుజీ. సో అంటే చైతన్య మహాప్రభు సైన్యంలో సైనికుడు ఈయన ప్రభుపాద. వా. చైతన్య మహాప్రభు ఎంతో మంది సైన్యాన్ని తయారు చేశారు, నా మాటను మీరు ప్రచారం చేయండి అని. అందుకనే ప్రభుపాదకి చైతన్య మహాప్రభు ఉన్నప్పుడే, అంటే 500 సంవత్సరాల క్రితమే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, భవిష్యత్తులో ఒక సేనాపతి భక్త వస్తారు అని చెప్పారు ప్రభుపాద గురించి. వా. Yes, ప్రభుజీ. అందుకనే చైతన్య మహాప్రభుకి సైన్యాధిపతి ఎవరు అంటే ప్రభుపాద. 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 ప్రభుపాద వారు, శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన గురించి ముందే చెప్పేశారు. ఇంకా ఏం చెప్పారు? నా సేనాపతి భక్త వచ్చి నేను చెయ్యాలి అనుకున్నటువంటి ప్రచారాన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరు చేశారు చెప్పండి చైతన్య మహాప్రభు తర్వాత అలా చేసిన వాళ్ళు? ప్రభుపాదులు చేశారు. రూపాయలు వారు. ప్రభుపాదుల వారి మరి చైతన్య మహాప్రభు షడ్గోస్వాములు. అప్పట్లోనే చెప్పేశారు, భవిష్యత్తులో నేను స్టార్ట్ చేసినటువంటి ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని నా సేనాపతి భక్తుడు వచ్చి ఆయన సమస్త విశ్వం విస్తరింపజేస్తారు అని చెప్పారు. ఆ తర్వాత చాలా మంది భక్తులు విస్తరింపడానికి ప్రయత్నం చేశారు, కానీ విదిన్ ఇండియా, విదిన్ బెంగాల్ కదా. చైతన్య మహాప్రభు భక్తులు ఫస్ట్ లో స్టార్టింగ్ లో కేవలం నవద్వీప్ ధామంలోనే ఉంటారు, లేదంటే మహా అయితే కలకత్తాలో ఉంటారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారండి? సర్వదేశాల్లో అన్ని దేశాల్లో ప్రపంచం మొత్తం అవుతుంది, ఉన్నారు. బాగా ఎవరు ప్రచారం తీసుకెళ్లారు చైతన్య మహాప్రభుని ప్రపంచం మొత్తానికి? ప్రభుపాద. అందుకనే ఆయన మాట్లాడినటువంటి సేనాపతి భక్తుడు ఎవరు అంటే ప్రభుపాదుల వారే. ఓకే, సో ఆ విధంగా చైతన్య మహాప్రభు అలా చేశారు. అంత సైన్యాన్ని తయారు చేస్తే ఆ సైన్యాన్ని మొత్తానికి కూడా అధ్యక్షుడిలాగా ప్రభుపాదం ఉంచగలిగారంటే
ఆయన ఒకవేళ లేదండి నేను ఇంట్లోనే ఉంటాను నాన్న లక్ష్మీదేవితో చక్కగా నేను సేవలు చేయించుకుంటూ ఉంటాను అని అనుకున్నారనుకోండి భగవంతుడు, సేనాపతి భక్తులు వచ్చి ఇదంతా ప్రచారం చేసేవాళ్ళ? లేదు. ఆయన ఇంత సైన్యాన్ని తయారు చేయగలిగేవాళ్ళ? ఆయన సైనికులే వీళ్ళంతా, షడ్గోస్వాములు ఆయన సైనికులు కదండి. షడ్గోస్వాములు ఆయన సైనికులు, మిగిలినటువంటి భక్తులందరూ ఆయన సైనికులు, తర్వాత ప్రచారం చేసినటువంటి వాళ్ళందరూ ఆయన సైనికులు. ఓకే. సో ఆయన సైనికులు ఆయన నడిపిస్తారు, ఆయన్ని విజయాన్ని ఇస్తారు. సైనికులే కదండి మనకి రాజుకి విజయాన్ని ఇచ్చేది. Yes. సో ఆ విధంగా లక్ష్మీదేవిని సైతం వదిలేసి సైనికుల్ని తయారు చేశారు చైతన్య మహాప్రభు మనందరినీ ఉద్ధరించడం కోసం. ఓకే. అది. సో కాబట్టి భగవంతుడికి సవతులు ఉన్నారు. ఎవరండి ఆ సవతులు? భగవంతుడి భార్యలు, భక్తులు కృష్ణ ప్రభు, భక్తులు, శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు. లక్ష్మీదేవికి భక్తులు సవతులు. ఓకే. సో సవతులు కొట్టుకోవాలి ఎవరి కోసం? కృష్ణుడి కోసం, కృష్ణుడి కోసం. కనుక అంటే మీరు పూలమాల లక్ష్మీదేవితో కోసం పోరాడాలి, మీరు పాపం లక్ష్మీదేవితో ప్రభుజీ, పోటీ పడాలి, మీరు లక్ష్మీదేవితో పోటీ పడాలి భగవంతుడి సేవ కోసం కదా. ప్రభుజీ పోటీ పడతాగా నాకు మనశ్శాంతి లేకుండా చేయములే ప్రభు. కానీ ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాల అర్థము ఆ అసలు ఎప్పుడు పూలమాల వేస్తున్నా కానీ ఈ అర్థమును గుర్తు పెట్టుకొని చేసుకోవాలి ప్రభుజీ. అంటే అంత అందంగా ఉండాలి అనేసి భక్తుడు పోటీ పడి చేయడము, మీరు ఎంత లక్ష్మీదేవి అందంగా పూమాలను చేస్తేనో తప్ప భగవంతుడు లక్ష్మీదేవిని పక్కన పెట్టుకుని పూమాలను తీసుకోరు. ఎంత బాగా రాశారంటే. Yes. మాతాజీ జాగ్రత్త, మాతాజీ మాతతో పోటీ పెట్టుకోకండి. ఇప్పుడు భార్యని ఎంతగా ప్రేమించినటువంటి వ్యక్తి అయినా, భార్యని ఎంతగా ప్రేమించినటువంటి వ్యక్తి అంటే భగవంతుడు లక్ష్మీదేవిని ప్రేమిస్తారు బాగానే. ఎంతగా ప్రేమించినటువంటి భార్యని ప్రేమించినటువంటి భర్త అయినా చిన్న పిల్లాడు తప్పటడుగులు వేసుకుంటూ దగ్గరకు వస్తే భార్యని పక్కకి నెట్టి మరీ వాడిని ఎత్తుకుంటాం. అదే చాలా బాగా చెప్పారు. సో అలానే మనం కూడా ప్రేమగా ఏదైనా ఒక కొడుకు చిన్న చాక్లెట్ తీసుకొచ్చి నాన్న ఇదిగో నీ కోసం తెచ్చారంటే భార్య పక్కన ఉంటామా, కొడుకు దగ్గరికి వెళ్దామా? కొడుకు అలా అనమాట. భార్య గ్రేటే, భార్యనే వదిలిపెట్టరు, కానీ కొడుకు కోసం భార్యని కూడా పక్కన పెట్టేస్తారు. ప్రభుజీ అమ్మ కూడా ప్రేమగా తీసుకుంటది కదా ప్రభుజీ బిడ్డని. కొడుకుని తండ్రి ఆలింగనం చేసుకుంటే తల్లి సంతోషించదా? ప్రభుజీ అదే కదా, తల్లి సంతోషిస్తుంది. కానీ నేను తల్లి గురించి చెప్పట్లేదు నేను ఇప్పుడు ఇక్కడ, కేవలం తండ్రి పిల్లల మధ్య ఉన్నటువంటి బంధం గురించే మాట్లాడుతుంది. ఒకవేళ మీరు ప్రియమైనటువంటి పుత్రులుగా మారితే భగవంతుడు మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు లక్ష్మీదేవిని పక్కన పెట్టి, అది చెప్పేది. ఓకే. నెక్స్ట్ 13వ శ్లోకం లావణ్య మాతాజీ. కేతు స్త్రీవిక్రమయుత త్రిపతత్పతాకో యస్తే భయాభయకరో సురదేవచమ్యో స్వర్గాయ సాధుషు కలేష్వితరాయ భూమన్ పాధ పునాతు భగవన్ భజతామఘం నః. ఓ పరమశక్తివంతుడా, త్రివిక్రమావతారంను నీవు నీ పాదమును ధ్వజం వలె ఎత్తి బ్రహ్మాండంను ఛేదించితివి. అప్పుడు గంగాదేవి విజయ పతాకం వలె 3 పాయలుగా ముల్లోకములలో ప్రవహించినది. 3 అడుగులతో నీవు విశ్వరాజ్యముతో పాటు బలి మహారాజును వశీభూతిని చేసుకొంటివి. నీ పాద పద్మములు దానవులలో భయమును కలుగజేసి వారిని నరకంలోనికి తరిమివేయుచుండగా నీ భక్తుల యందు అభయత్వమును నింపుతూ స్వర్గలోక ప్రాప్తిని కలుగజేయుచున్నవి. ప్రభు, మేము నిన్ను శ్రద్ధతో అర్చించుటకు యత్నిస్తున్నాము కనుక నీ పాద పద్మములు దయతో మమ్ము పాప విముక్తులను చేయుగాక. భాష్యము. ఈ మహాగ్రంథం నందరి 8వ స్కందంలో వివరింపబడినట్లు బలి మహారాజుచే బలవంతంగా తీసుకొనబడిన విశ్వరాజ్యమును దేవతలకు కట్టబెట్టుకు శ్రీకృష్ణ భగవాను బ్రాహ్మణ వటువు వామన దేవునిగా ఆవిర్భవించెను.
అతడు ఒక పాదమును విశ్వపు అంచు వరకు చాచి ఉండెను. ఆ దేవదేవుని పాదము బ్రహ్మాండమునకు చిల్లు చేయగా పవిత్ర గంగాజలము విశ్వంలోని ప్రవహించినది. ఈ సన్నివేశము అద్భుతంగా ప్రవహించినట్టి విజయ పతాకంతో కూడిన ధ్వజము వలె కనిపెట్టెను. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని అని శృతి మంత్రములలో చెప్పబడినట్లు దేవదేవుని పాదపద్మములు పరమ పవిత్రమైనవి, సర్వవ్యాపితమైనవి, పరమ పురాతనమైనవి. వాటిచే పునీతుడైన వాడు సకలమగు గత పాపముల నుండి విముక్తుడు కాగలడు. జగత్తునంతటను భగవత్పాద పద్మార్చన విధి ఎంతో సుప్రసిద్ధమైనది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భగవంతుడి యొక్క పాదాల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. సో బలి మహారాజుని పాతాళ లోకాలకు పంపించేయడం కోసం భగవంతుడు ఏం చేశారండి? వామనావతారం తీసుకొని వచ్చారు. వామన అవతారం తీసుకుని తన పాదాలను విస్తరించి ఆకాశానికి చిల్లిపెట్టి ఆకాశ గంగని తీసుకొచ్చేసారు నేల మీదకి కదా. ఎక్కడి నుంచి వచ్చింది గంగాదేవి? ఆధ్యాత్మిక ఆచ్ఛాదన తన నఖంతో ఇలా ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది. ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది అంటే మీరు ఆలోచించండి, భగవంతుడి యొక్క పాద నఖం ఎంత పెద్దగా ఉంటుందో. ఈ ఆధ్యాత్మిక విశ్వానికి భౌతిక విశ్వానికి మధ్య ఉన్నటువంటి పంచభూతాల పొరలు ఎన్ని ఉంటాయండి? ఎంతగా ఉంటాయి? ఒకదాని నుంచి ఒకటి బంధం పెరుగుతూ ఉంటుంది. డబల్ ఉంటుంది. యాక్చువల్గా మీరు పురుష సూక్తం చదివితే పురుష సూక్తంలో అంగుష్టం అనే ఒకటి వస్తుంది. అంగుష్టం మాత్రం ఎవరికైనా తెలుసా పురుష సూత్రం? లేదు ప్రభుజీ. పురుష సూక్తంలో అంగుష్టం అని వస్తుంది. అంగుష్ట మాత్రం మమలం అంగన్యాసః అనొస్తుంది. పురుష సూక్తంలో ఒక శ్లోకం వస్తుంది మాతాజీ, చూస్తున్నాను. ఓకే, అంగుళం అని వస్తుంది అక్కడ. యాక్చువల్గా ఒక అంగుళం అని వస్తుంది. ఓకే, భౌతిక విశ్వానికి ఆధ్యాత్మిక విశ్వానికి ఉన్నటువంటి పొర ఎంతైతే ఉందో మధ్యలో ఉన్నటువంటి పొర అంగుళం అని చెప్తుంది అందులో. ఓకే, ఆ పొర అంగన్యాసః కరన్యాసః అని వస్తుంది. సో ఆ పొర అంగుళం అని చెప్తున్నారు అని అంటే ఆయన గోరు చాలా పెద్దగా ఉన్నట్టుగా. ఆ భగవంతుడి దృష్టిలో అది అంగుళం, మన దృష్టిలో కాదు. ఓకే, మన దృష్టిలో అది ఎన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు మధ్యలో దూరం. ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలకి మధ్యలో దూరం లక్షల కిలోమీటర్లు. అన్ని లక్షల కిలోమీటర్లు భగవంతుడు ఒక గోరుతోటి హోల్ చేయగలిగారు, బొక్క పెట్టగలిగారు, రంధ్రం తయారైంది. అంటే భగవంతుడి యొక్క గోరు ఇలా తగిలితే కొన్ని లక్షల కిలోమీటర్ల మందం కలిగి ఉన్నటువంటిది దానికి హోల్ పడింది. అంటే భగవంతుడి గోరు ఎంత పెద్దదై ఉండాలి? చాలా మనం ఊహించలేము, అసలు ఊహాతీతం. కారణాన్నవ జలాలు కదా పెరిగి ఆ గోరు తగ్గితే బయటికి వచ్చి అవును, కారణ అర్ణవ జలం గంగాదేవి అది. ఓకే, సో ఆ విధంగా భగవంతుడి యొక్క గొప్పతనం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు చేశారు భగవంతుడు అలా? భగవంతుడు ఎందుకు అలా చేశారు? అందరినీ పవిత్రీకరించడానికి, పవిత్రం చేయడానికి. గంగాదేవి పవిత్ర జలం, పవిత్ర జలాన్ని భౌతిక విశ్వాన్ని తీసుకొచ్చారు. భౌతిక విశ్వానికి తీసుకొచ్చి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పవిత్రం అవ్వడం కోసం చేశారు. ఓకే, భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పవిత్రం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేశారు. అలాంటి పాద పద్మాలని అసురులకి భయాన్ని కలిగిస్తుంది, భక్తులకి అభయాన్ని ఇస్తుంది కదా. భగవంతుడి యొక్క పాద పద్మాలు అసురులకి భయాన్ని కలిగిస్తుంది. ఎలా? బలి చక్రవర్తితో బలి చక్రవర్తికి సపోర్ట్ చేసినటువంటి అసురులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు?
నరకలోకాలకి వెళ్తారు. ఇక్కడ పాతాళ నరకలోకాలు అంటే లోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ నరకలోకాలు అని అంటే మీనింగ్ కింద లోకాలని. ఓకే, భూమి కంటే కింద ఉన్న లోకాలు, అలాంటి లోకాలకి వెళ్ళిపోయారు వాళ్ళు భయంతో. కానీ భక్తుల కోసం పైనుంచి గంగాదేవిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఊర్ధ్వ లోకాలకి తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ స్వర్గలోకం అని అన్నారు. యాక్చువల్లీ స్వర్గలోకం అంటే ఇక్కడ చాలా సందర్భాల్లో స్వర్గలోకం అంటే ఆధ్యాత్మిక లోకం అని అర్థం. ఓకే, ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రుడి లోకం అని కాదు. ఓకే, భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించిన వానికి స్వర్గలోకం దొరకడం ఏంటి కదా? ఇక్కడ స్వర్గలోకం మీనింగ్, ఇక్కడ స్వర్గం అంటే ఇది కాదు. స్వర్గం అంటే సర్వ సుఖాలు సర్వ ఆనందాలు దొరికేటువంటి ప్రదేశం అని అర్థం. అది ఎక్కడ? ఆధ్యాత్మిక లోకం, గోలోకం. ఓకే, ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తుంది. అంటే అసురులను తరిమి వేస్తుంది, భక్తులని ఉద్ధరిస్తుంది భగవంతుడి యొక్క పాదపద్మం. ఓకే, అలాంటి పాదపద్మాలని దయతోటి మేము పూజించేలా చెయ్యి, దాని వలన మా పాపాలన్నీ విముక్తులు అయ్యేటట్టు చెయ్యి అని దేవతలు ప్రార్థిస్తున్నారు శ్రీకృష్ణుడిని. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. ప్రమీల మాతాజీ. నస్యోతగావయవయస్య వసే భవంతి. గుర్రం ప్రమీల మాతాజీ. సర్వరాజ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చూడండి. నస్యోతగావయవయస్య వసే భవంతి నస్యోదవయవయస్య వసే భవంతి బ్రహ్మాదయస్తనుభృతో మిదురర్ధ్వమానా బ్రహ్మాదయస్తనుభృతో మిదురధ్యమానాః కాలస్య తే ప్రకృతి పూరుషయో పరస్య కాలస్య తే ప్రకృతి పూరుషయోః పరస్య శమ్నస్తనోతు చరణ పురుషోత్తమస్య. చమ్నస్తనోతు చరణః పురుషోత్తమస్య. నీవు దేవదేవుడువు, ప్రకృతి పురుషుడు, ఇరువురి కన్నను శ్రేష్ఠుడవు, పరమనిత్యుడువు. నీ పాదపద్మములు మాకు దివ్యానందము నసుగుగాక. బ్రహ్మాది దేవతలందరూ దేహదారులే. కాలమెనడి నీ కఠోరమగు నియంత్రణలో పరస్పరము కలహపీడితులైన వారు ముక్కుత్రాడి వేసి లాగబడి ఎద్దుల వలె ఉన్నారు. భాష్యము. నన్ను యుద్ధే దేవాసురాదయః పరస్పరం జయంతి జీయంతే చ కిమహం తత్రేత్యతః ఆహు నసీతి మిథుర్మిథోద్యమానా యుద్ధాదిభిః వీడ్యమానా బ్రహ్మాదయోపి యస్య తవ వసే భవంతి నతు జయే పరాజయే వా స్వతంత్ర. దేవతలు, భక్తులు, దానవులు నడుమ నిరంతరము జరగడి యుద్ధంలో ఇరు పక్షములు ఒకసారి జయించుట మరొకసారి ఓడిపోవుట జరుగుచుండును. ఇది ప్రత్యర్థులకు జీవుల అన్యోన్య ప్రక్రియ తప్ప వేరేదియును కాదు. కనుక దీనితో భగవంతునికి ఎటువంటి సంబంధము లేదని ఎవరేని వాదించవచ్చును. కానీ ప్రతి జీవుడు ఖచ్చితముగా దేవదేవుని నియంత్రణలోనే ఉన్నాడు. జయాపజయములు సర్వదా అతని చేతులలో ఉండును అని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. జీవుల యోగ్యతను బట్టియే భగవానుడు జయాపజయములను వసగును. కనుక ఇది జీవుని స్వతంత్ర ఇచ్ఛను ఏమాత్రము విరోధించదు. ఫిర్యాది గాని ముద్దాయి గాని ప్రామాణికుడైన న్యాయాధిపతి పర్యవేక్షణలో నడిచెడి చట్ట విధానములకు స్వతంత్రముగా వర్తించలేరు. న్యాయస్థానంలో జయాపజయములు న్యాయాధిపతిచే నిర్ణయించబడును. కానీ న్యాయాధిపతి చట్ట ప్రకారమే వర్తించుచుండును. చట్టము ఇరుపక్షంలో ఎవరి పట్లను వివక్షత చూపదు. అట్లే భగవంతుడు మన పూర్వకర్మలకు ఫలముల నొసగుచున్నాడు. ఆ అమాయకులు కష్టముల పాల్గొచుండగా పాపులు ఎటువంటి అడ్డు లేకుండా జీవితమును భోగించుచున్నారని వాదమును పలుకుచు లౌకికులు భగవంతుని పాత్ర నిరాకరించురు. కానీ అటువంటి వాదములు చేసేది వారి వలె భగవంతుడు మూర్ఖుడు కాడు. భగవంతుడు మన పూర్వజన్మలను చూడగలడు. అందువల్ల ప్రస్తుత కర్మ ఫలముగానే గాక పూర్వకర్మ ఫలముగా అతడు జీవునికి సుఖదుఖములు నసుగుచుండును. ఉదాహరణకు ఒక వ్యక్తి మిగులు కష్టించినప్పుడు ధనమును కూడబెట్టగలడు. అట్టి ధనికుడు పిదప పని చేయడం ఆపివేసి
పతి పతిత జీవనాన్ని అవలంబించినప్పటికీ అతని సంపత్తులు వెంటనే తరిగిపోవు. ఇంకొక ప్రక్క ధనికుడు కావలసి ఉన్నట్టు ఒక వ్యక్తి ప్రస్తుతము నియమానుసారము కష్టపడి పనిచేయుచును ధనమును ఖర్చు పెట్టకుండా వచ్చును. కనుక ధనహీనుడైనట్టి నీతిమంతుడు కష్టపడే వ్యక్తిని ధనరాశులు కలిగినట్టు పతితుడైన సోమరిని బాహ్యముగా చూసినప్పుడు విస్మయం కలుగుచున్నను కలుగవచ్చును. విస్మయము కలుగవచ్చును. అట్లే భూత భవిష్యత్తు దేవదేవుని పరిపూర్ణ న్యాయమును అర్థం చేసుకొన జాలడు. శ్రీకృష్ణుని నియంత్రణ శక్తిని వివరించుటకు ఈ శ్లోకములో వసగబడిన ఉపమానము చక్కగా పొసగినది. ఎద్దు ఎంతో బలమైనది అయినప్పటికీ చిన్న ముక్కుత్రాడితో సులభంగా నియంత్రించబడును. అట్లే పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, పండితులు, దేవతల వంటి వారు కూడా సర్వశక్తిమంతుడైన భగవాన్ నుంచే వెంటనే దుస్సహమైన స్థితిలో ఉంచబడగలరు. కనుకనే దేవతలు తమ విశ్వజనీనమైన రాజకీయ మేధాశక్తులను గర్వంతో ప్రదర్శించుటకు గాక వినయముతో దేవదేవుని పాదపద్మములకు శరణుజొచ్చుటకే ద్వారకకు అర్థించిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. భగవంతుడు సమస్త విశ్వాన్ని తన నియంత్రణలో ఎలా ఉంచుతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేహదారులే. అంటే ఏంటన్నట్లు, భగవంతుడి ఈ భౌతిక బద్ధజీవులు విశ్వం ప్రభు. బద్ధజీవులు, దేహదారులు అంటే భౌతిక శరీరాన్ని దాల్చినటువంటి వాళ్ళు, భౌతిక శరీరాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, బద్ధజీవులు. బద్ధజీవులు కావచ్చు, బద్ధజీవులు కాకపోవచ్చు. మొదటి భౌతిక విశ్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేహదారులే. ఓకే, దేహదారులు అంటే అందరికీ శరీరాలు ఉన్నాయి, అంటే వాళ్ళు ఓకే ప్రభు. అశాశ్వతమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నారు. ఓకే, ఈ శరీరాన్ని ఎవరు ఎలాంటి శరీరాన్ని పొంది ఉన్నారు అంటే, కొంతమంది మనిషి శరీరాన్ని పొంది ఉన్నారు, కొంతమంది ఆ జంతువుల శరీరాలను పొంది ఉన్నారు, కొంతమంది దేవతల శరీరాలను పొంది ఉన్నారు, కొంతమంది బ్రహ్మదేవుళ్ళ శరీరాన్ని పొంది ఉన్నారు. ఓకే, ఎవరైనా సరే బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు అందరూ కూడా శరీరాన్ని పొంది ఉన్నారు. కానీ నిజానికి అందరూ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మలు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రకమైనటువంటి శరీరాన్ని పొంది ఉన్నారు. ఓకే, అయితే గొప్పవాడు నేను చాలా గొప్పవాడిని, గొప్పగా లేనటువంటి వాడు నేను చాలా నీచమైనటువంటి వాడిని అని అనుకున్నప్పటికీ, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రత్యేకించి అని అంటే, కొంతమంది వ్యక్తులు చాలా సుఖాలను అనుభవిస్తూ ఉంటారు, కొంతమంది వ్యక్తులు చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. జనరల్ గా మనందరికీ వచ్చేటువంటి డౌట్ ఇది. సుఖాలను అనుభవించేటువంటి వ్యక్తులు చాలా పాపకర్మలు చేస్తూ సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ కష్టాలను అనుభవించేటువంటి వ్యక్తులు చాలా నిజాయితీగా, నీతిగా ఉన్నప్పటికీ వాళ్ళు కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. మనకి ప్రస్తుతం మాత్రమే తెలుస్తుంది మనందరికీ. భూత భవిష్యత్ కాలాలు తెలియవు, కేవలం వర్తమాన కాలంలోనే ఆలోచిస్తాం మనం. కానీ భగవంతుడు భూత భవిష్యత్ కాలాలన్నీ తెలిసినటువంటి వాడు. వర్తమానంతో పాటు మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే, మనం నిజాయితీగా కష్టపడి సంపాదించినా కానీ మనం వాడు ఖర్చు పెట్టినట్టు, వాడు సుఖంగా ఉన్నట్టు మనం ఉండలేకపోతున్నాం. వాడు చూడండి, వాడు ఇంతకు ముందు బాగా సంపాదించాడు, ఇప్పుడు అన్ని కూడా అపవిత్రమైనటువంటి కర్మలు చేస్తున్నాడు, పతితుడులా అపవిత్రుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఉన్నటువంటి సుఖాలు మనకి లేవు. చూసారా ఎందుకు వస్తున్నాయి, ఎలా ఇస్తున్నాడు భగవంతుడు అని భగవంతుడి యొక్క లీలలని, భగవంతుడి యొక్క నిర్ణయాన్ని అర్థం చేసుకునే స్థితిలో మనం లేము. కానీ మనం ఒక్కొక్క సందర్భంలో భగవంతుడిని బ్లేమ్ చేస్తాం. మన 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 క్లాస్లో కూడా కొంతమంది అడిగారు, మా అమ్మాయి బాగా కష్టపడిద్దండి, మా అమ్మాయికి రావట్లేదండి, మా అమ్మాయి కష్టపడదండి, అయినా వేరే పక్కింటి వాళ్ళ అమ్మాయిలు కష్టపడరండి, వాళ్ళకి వస్తుందండి, వాళ్ళు సుఖంగా ఉంటున్నారండి, వాళ్ళు ఆనందంగా ఉంటున్నారండి, ఎందుకండి మా అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటండి అని మనం అనుకోవచ్చు. అది మన పిల్లలే కావచ్చు, మనమే కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నిజానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సుఖమైన, మనకి ఇచ్చినటువంటి కష్టమైన మన పూర్వజన్మ కర్మల ఫలితంగా వస్తుంది. కేవలం ఈ జన్మలో కర్మ ఫలితంగా మాత్రమే కాదు. ఈ జన్మలో మీరు నిజాయితీగా ఉన్నారు, ఈ జన్మలో మీరు చాలా ధర్మపరులుగా ఉన్నారు, ఈ జన్మలో మీరు కష్టపడి పైకి వస్తున్నారు, ఈ జన్మలో మీరు ఒకవేళ ఆ సుఖాన్ని అనుభవించట్లేదు, కష్టాలను అనుభవిస్తున్నారు అని అంటే, మీరు ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మల ఫలితంగా ఇప్పుడు మీరు కష్టాలను అనుభవిస్తున్నారు. అలా అని ఇప్పుడు చేసిన మంచి పోతుందా అంటే పోదు, ఇప్పుడు చేసిన పుణ్యం పోతుందా అంటే పోదు. దీని యొక్క ఫలితం మీకు తర్వాత వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు, భవిష్యత్ జన్మల్లో కావచ్చు. కాబట్టి మనకి భవిష్యత్తు తెలియదు,
భూతకాలం తెలియదు. మనం కేవలం వర్తమానంలోనే ఆలోచిస్తూ ఉన్నాం. అందుకనే భగవంతుడి యొక్క లీలను మనం అర్థం చేసుకోలేము. సుఖంగా ఉన్నటువంటి వాడు పాపం చేసినా ఎందుకు సుఖంగా ఉన్నాడు అంటే వాడు భూతకాలంలో అంటే ఇంతకు ముందు జన్మలలో వాడు ఏదో మంచి చేసి ఉంటాడు, ఎవరికో ఉపకారం చేసి ఉంటాడు, లేదంటే భగవంతుడికి భక్తి చేసి ఉండొచ్చు, లేదంటే ఇంకేదో గొప్ప పనులు చేసి ఉండొచ్చు. వాడికి ఇంతకు ముందు పుణ్యం ఉంది కాబట్టి ఆ పుణ్య ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చేసినటువంటి పాపానికి ఫలాన్ని భవిష్యత్తులో అనుభవిస్తాడు. ఓకే. కాబట్టి మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది అనే ఆలోచన మన స్థాయిలో చేస్తున్నటువంటి ఆలోచన. మనం కేవలం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆలోచిస్తాం. కానీ నిజానికి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు కాలము అనేటువంటి ముక్కుతాడుతోటి మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. సమస్త విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని కంట్రోల్ చేస్తున్నారు కదా. ఎవరైనా సరే కాల ప్రభావంలో తమకున్నటువంటి సమస్తాన్ని కోల్పోవాల్సిందే. భగవంతుడు మనకి భగవద్గీతలో వస్తుంది. కృష్ణుని అర్జునుడు విశ్వరూపం దర్శనం చేసినప్పుడు ఎవరు నువ్వు అని అడుగుతారు కదా. ఎవరు నువ్వు, ఇంతమందిని చంపేస్తున్నావు, ఇంతమందిని నీలో కలిపేసుకుంటున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. యాక్చువల్గా చూస్తే యుద్ధ భూమి మీద ఉన్నటువంటి ప్రతి సైనికుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క దంతాల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు, చంపేస్తున్నారు. ఏంటి నువ్వు ఇంతమందిని తినేస్తున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పారు కృష్ణుడు? కాల రూపాన్ని అంటారు, కాలశిలోక క్షేత్ర నేను కాలాన్ని అని చెప్పారు. నేను కాలాన్ని అంటే కాలం అంటే ఎవరు? భగవంతుడే. కాలము భగవంతుడే. భగవంతుడే కాల రూపంలో సమస్తాన్ని నశింపజేస్తున్నారు, సమస్తాన్ని నశింపజేస్తున్నారు. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో జరిగినా జరుగుతూ ఉన్నా జరగబోయేటువంటి వాటన్నిటిని కూడా భగవంతుడే నియంత్రిస్తున్నారు. అది మనము తెలుసుకోవాలి. అంటే ఒకవేళ బ్రహ్మదేవుడి స్థానంలో బ్రహ్మదేవుడు లాంటి ఒక శరీరాన్ని పొంది ఒకవేళ బ్రహ్మలోకంలో సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడి నియంత్రణలోనే ఉన్నారు. మనం కూడా భగవంతుడి నియంత్రణలోనే ఉన్నాము. భవిష్యత్తులో బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మదేవుడికి ఉన్నది కోల్పోతారు, భవిష్యత్తులో మనం కూడా మనకున్నది కోల్పోతాం. ఇప్పుడు అనుభవించేటువంటి సుఖం భవిష్యత్తులో బ్రహ్మదేవుడు కూడా అనుభవిస్తాడా? ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పొజిషను పవరు భవిష్యత్తులో బ్రహ్మదేవుడు అనుభవిస్తాడా అంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలే భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయా అంటే అది కూడా గ్యారంటీ లేదు. భవిష్యత్తులో మీరు బ్రహ్మదేవులు అవ్వచ్చు, భవిష్యత్తులో బ్రహ్మదేవుడు మీలాగా అవ్వచ్చు. ఓకే. మీరు బ్రహ్మస్థానానికి వెళ్ళొచ్చు, బ్రహ్మ మీ స్థానానికి రావచ్చు. దేని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా? మనం చేసే కర్మల మీదనే ఆధారపడి ఉంటుంది. బ్రహ్మదేవుడు తనకిచ్చినటువంటి సుఖాన్ని, తనకిచ్చినటువంటి సంతోషాన్ని, తనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని అన్నిటినీ కనుక భగవంతుడి యొక్క సేవలో కాకుండా తన స్వార్థంగా వాడారనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ పతనం చెందుతాడు, భూమి మీదకి వస్తాడు, ఆయన మీ స్థానానికి వస్తారు. ఓకే. బ్రహ్మదేవుడికి ఇవ్వబడినటువంటి ప్రతిదీ భగవంతుడు తన స్వార్థానికి వాడుకుంటే బ్రహ్మదేవుడు మీ స్థానానికి వస్తారు. మీకు ఏమీ ఇవ్వకపోయినా కానీ మీకున్న కొంచెాన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో వాడుతున్నారు కాబట్టి మీరు బ్రహ్మస్థానానికి వెళ్తారు భవిష్యత్తు. అంటే మన యొక్క భవిష్యత్తులో మనం పొందబోయేటువంటి స్థానం అనేటువంటిది మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి కర్మలు నిర్ధారిస్తాయి. మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనం భూతకాలంలో చేసినటువంటి కర్మలు నిర్ధారించాయి. ఈరోజు సుఖాన్ని అనుభవిస్తున్నా అది మీరు ఇంతకు ముందు చేసినటువంటి కర్మ ఫలితం. మీరు ఒకవేళ కష్టాన్ని అనుభవిస్తున్నా మీరు ఇంతకు ముందు చేసినటువంటి కర్మ ఫలితం. ఓకే. సో అది ఇక్కడ ఏ విధంగా భగవంతుడు నియంత్రిస్తున్నారు సమస్త జనులని అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే. ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరు భ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.